BKS తెలుగు న్యూస్. సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాలకు అండగా నా జీవితం. చివరి అంకం వరకు పోరాడుతానని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా కారు గుర్తు ఉన్న వారికే టికెట్లు ఇచ్చి తనను తీవ్రంగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అధికారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీగా పేర్కొన్నారు. జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది ఒక పరీక్ష అని అన్నారు. చెమటోడ్చి సంపాదించని అక్రమ డబ్బులను ప్రజలు తీసుకున్నా పర్వాలేదని, కానీ ఓటు మాత్రం గాజుల గుర్తుకే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బీసీల హక్కులను కాలరాసి ఉన్నత వర్గాలకు కట్టబెట్టారని విమర్శించారు. బీసీలకు కేటాయించిన సీటు బీసీలకే దక్కాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బీసీల హక్కులను తాను కాపాడినట్లు తెలిపారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తోంది జీవన్ రెడ్డేనని స్పష్టం చేశారు. బీసీల హక్కులను కాలరాసిన ఎమ్మెల్యేకు తిరిగి బీసీలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలసవాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాలా, అండగా నిలవాల్సిన బాధ్యత తనపై లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు తాను కృషి చేస్తున్నానని, కానీ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ ను కలుషితం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవన్ రెడ్డి అంటే నేను కాపాడనే, నాకేం అవసరం ఉన్నదవ్వా. యావత్ సమాజం నా కుటుంబం, యావత్ సమాజం నా కుటుంబం అంటున్నా. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ నా తోడబుట్టే వాళ్ళని చెప్పండి. ఓ గంగాపుత్రుడే కాదు, మా యాదవ్ కుటుంబ సోదరులు, మా కాబ్దారులు, మున్నూరు కా బిడ్డలు, మా విశ్వ బ్రహ్మలు, ఎవరైనా కానీ తల్లి, ఈ సమాజమే నా కుటుంబం తల్లి. ఈ సమాజాన్ని నమ్ముకున్నావా? నేను నన్ను అంటున్నారు, బెదిరిస్తుండ్రు. నువ్వు ఎందుకు ఇంత ఆపద పడుతున్నావు? చాలదా? నాకు చెప్తున్నా కదా, నేను సత్యదాకా కొరువి జీవనం ఉన్నంత వరకు నా కాళ్ళు తెగొట్టినా మనతో వండేలా. నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయితే చూసుకుంటూ అంటావా? నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయితే చూసుకుంటూ ఉంటావు తల్లి? ఎందుకు ఈ జీవితం? నన్ను 40 ఏళ్ళు నాకు అండగా నిలబడ్డారవ్వా. ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారవ్వా. నాకు ఈ గుర్తింపు వచ్చింది. అటువంటి కార్యకర్తలకు అన్యాయం అవుతుంటే నుంచి కార్యకర్త తోటి ఇవ్వద్దు తల్లి. చెప్పండి అబ్బా, మీరు చెప్పండి తల్లి. ఆ కార్యకర్తల హక్కుల కొరకు ఏదైతుందో నా చివరి అంకం వరకు పోరాటం చేస్తా, మన హక్కులు సాధింపజేస్తా. చెప్పండి. ఒకటే ఆత్మ గౌరవానికి, అవకాశవాదుల మధ్య జరిగే ఈ పోటీలో విజయాన్ని సాధించడం మన లక్ష్యం అని చెప్పంటున్నా. ఈడ గుర్తు ఏదైతుందో, మనకు ఆడబిడ్డల పసుపు కుంకుమ గాజులు వచ్చింది. పక్కపడి పోతే మా దయ్యాల చంద్రగడ శంకర్ అలుకురు వాళ్ళే పాపం ఆలుగడ్డి గడియలేదు. ఆ పొలాలు ఏసీ డబ్బా పట్టుకొచ్చుకున్నాడు. ఈ పక్కబడి సుధాకర్, అయ్యర్ సుధాకర్, వాళ్ళ పాప ఏదైతుందో 4 ఏళ్ళ గల కాంగ్రెస్ కట్టబడుతుంటే ఆడవాళ్ళకి ఇట్లా కారు గుర్తులు పట్టుకొని పెట్టిద్దామా? ఆడికి దాకా అలా దరి దగ్గర ఆడో కారు గుర్తోడు, దోనెంబల ఆడో కారు గుర్తోడు, ఈడో కారు గుర్తోడు, ఈ పగబడిలో కారు గుర్తోడు, కొత్తవాడలో కారు గుర్తోడు, పక్కబడి పోషవాడలో కారు గుర్తోడు, ఆ పక్కబడి ఇంకో కారు గుర్తోడు, ఆ పక్కబడి ఇంకో కారు గుర్తోడు. ఏడికి వెళ్ళబో తల్లి? కాంగ్రెస్ పార్టీని మలినం చేయాలని చెప్తున్నా, మలినం చేయాలని చూస్తున్నా తల్లి. నేను కాంగ్రెస్ పార్టీ కాపాడాలని, నిబద్ధత కాపాడాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అంతా మీ చేతులు తల్లి.